ఇంటి యజమాని భార్య యోసేపు బహు అందగాడు అయి ఉండుట చూచి అతని మీద కన్ను వేసింది. అతనితో మాట్లాడడం ప్రారంభించింది. ప్రతిరోజు అతనితో మాట్లాడాలి అని చెప్పి ఆశించింది. ఒకరోజు యోసేపు ఒంటరిగా ఇంటిలోకి వచ్చినప్పుడు అతన్ని పట్టుకొని పాపము చేయి అని చెప్పి తొందర చేసింది. అప్పుడు యోసేపు అన్నమాట ఏమిటంటే, ఎంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను? ఇంటిలో ఎవరూ లేరో, రా పాపం చేయి. ప్రమోషన్ ఇస్తానని చెప్పందో, జీతం పెంచుతానని చెప్పందో, మరి ఏమేమి చెప్పుంటుందో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉద్యోగం చేసే చోట నీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తానని, ప్రమోషన్ ఇప్పిస్తానని, మేనేజర్ని చేస్తానని, జీతాన్ని పెంచుతానని, నీ ఉద్యోగం పోకుండా చేస్తానని ఎవరైనా ఇలా ప్రలోభకు నిన్ను లోపరిచి నీ జీవితంతో ఆటలాడే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారా? ఆ రోజు యోసేపు జీవితంలో అలాంటి వారు ఉన్నారు. ఎప్పుడో తెలుసా? యోసేపు అద్భుతాన్ని తన జీవితంలో అనుభవిస్తున్నప్పుడు, ఆశ్చర్య కార్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు, అభివృద్ధిని ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు సైతాన్ ఏం చేశాడో తెలుసా? పన్నాగం పన్నాడు. మొదటిగా తన అభివృద్ధికి ఆధారము తన పరిశుద్ధత. ఆ పరిశుద్ధతనే లేకుండా చేస్తే అతడు అంతగా దీవించబడ్డానికి, దేవుడు అతన్ని అంతగా దీవించడానికి అతడు నీతిగా జీవించడమే కారణం. అమ్మా, అయ్యా, దేవుడు నిన్ను దీవించాలి అని ఆశపడుతున్నావా? నీతిగా జీవించు. యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు నీతిగా జీవిస్తున్నప్పుడు నిన్ను దీవించాలి అని, నీ ఉద్యోగంలో నిన్ను దీవించాలి అని, నీ వ్యాపారంలో నిన్ను దీవించాలి అని, నువ్వు చేసే సేవలో నిన్ను దీవించాలి అని, నువ్వు చదువుతున్న చదువులో నిన్ను దీవించాలి అని యెహోవా కనుదృష్టి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు నువ్వు యథార్థంగా జీవిస్తావా? ఎప్పుడు నువ్వు నీతిగా జీవిస్తావా? ఎప్పుడు నీ అపవిత్రమైనటువంటి ఆ పనులను విడిచిపెట్టేస్తావా? ఆ అలవాట్లను విడిచిపెట్టేస్తావా? ఆ స్నేహాలను విడిచిపెట్టేస్తావా? నిన్ను దీవించాలి, నిన్ను హెచ్చించాలి, నీ జీవితాన్ని అనేక మందికి ఆదర్శంగా మార్చాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. సహోదరుడా, ఆశిస్తున్నాడు. యథార్థంగా నువ్వు జీవిస్తే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపు అంతగా దీవించబడ్డానికి కారణం అతని యొక్క యథార్థత. సైతాను ఏం చేస్తున్నాడంటే, అసలు యోసేపు కలిగి ఉన్న ఆ యథార్థత, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత తనకు కాకుండా చేస్తే, తాను కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను పాడు చేస్తే కలిగి ఉన్న ఆశీర్వాదం కూడా పోతుంది. కాబట్టి మొదటిగా సైతాను